హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే దసరా గురించి నేను తీసుకున్న శారీస్ చూపిస్తాను. అంటే ఇవి కొన్నిట్లో ఆల్రెడీ మీకు షేర్ చేసి ఉంటాను, 1-2 చీరలు, కానీ వాటి బ్లౌజులు కుట్టించిన తర్వాత ఇప్పుడు వీలేదనమాట. సో ఈ దసరా అంటేనే నవరాత్రులు 9 days 9 కలర్స్ కదా. సో అలా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా 9 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్టికులర్గా కలర్స్ కావాలి అని అయితే తీసుకోలేదు, కాకపోతే అన్ని పర్ఫెక్ట్గా 9 కలర్స్ అయితే వచ్చాయన్నమాట. సో అదే మీతో ఇవాళ షేర్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ అయితే మనకి ఎల్లో నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఎల్లో కలంకారీ, ఈ మధ్య కలంకారీ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి. సో అలా అని చెప్పేసి ఇలా ఎల్లో కలర్లో కలంకారీ అయితే తీసుకున్నాను. ఈ చీర వచ్చేటప్పటికి నేను సెకండరీ ఉజ్జయిన్ టెంపుల్ ఉంది కదా, మహాకాళి టెంపుల్, సో అక్కడైతే తీసుకున్నాను అనమాట. ఊరికేనే అలా టెంపుల్ విజిట్ కానీ వెళ్ళాను. సో ఇది ఇంకా కనిపించింది, తీసుకున్నాను. ఇలా వస్తుందండి. ఫస్ట్ మనకి చీర అంతా ఇలా వస్తుంది. పైన ఏంటంటే ఇలా రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. కింద అంతా ఏంటంటే మొత్తం కలంకారీ వర్క్, పిచ్వాయ్ పెయింటింగ్ ఉంటుంది కదా, సో అట్లా వస్తుంది అనమాట. చీర అంతా ఇంకా అలాగే వస్తుంది. అండ్ మనకి కొంగు పాట వచ్చేటప్పటికి ఏంటి అంటే మంచి ఇట్లా ఫుల్ రెడ్ కలర్లో అయితే వచ్చింది కొంగు. సో చూస్తున్నారు కదా, కొంగు పాట అయితే ఇలా వస్తుంది అనమాట, రెడ్ కలర్లో. చాలా బాగుంది. అండ్ మనకి బ్లౌజ్ ఏంటంటే ఇదే వస్తుంది అనమాట. కాకపోతే నాకు ఈ బ్లౌజ్ ఎందుకో మెటీరియల్ అంత నచ్చలేదు. సో ఇంకా నేను వేరే రెడ్ కలర్ బ్లౌజ్ ఏమైనా ఉంటే పేర్ చేద్దాము అన్నట్టు అయితే అనుకున్నానండి. సో చూస్తున్నారు కదా, చీర అయితే ఇలా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఎల్లో కలర్. అండ్ మెటీరియల్ కూడా మంచి ఇట్లా సిల్క్ మిక్స్డ్, కాటన్ విత్ సిల్క్ మిక్స్డ్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉందన్నమాట. అందుకని చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ కానీ ఇది కానీ బాగుంది. సో నేను దీనికి ఏంటంటే మన దగ్గర రెడ్ బ్లాక్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో వాటితో అయితే పేర్ చేసేయచ్చు అనమాట. సో ఇదనమాట ఫస్ట్ చీర. ఇంక ఇదైతే కట్టుకోలేదండి, సో కట్టుకోవాలి, నవరాత్రి ఫస్ట్ డే కదా. సో ఆ రోజే కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. మేబీ టుడే కట్టుకుంటానేమో, పట్టుకుంటే మాత్రం రీల్స్లలో అయితే షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ. సెకండ్ వచ్చేటప్పటికి ఇది రెడ్ కలర్ చీర. ఇది ఆల్రెడీ నేను షేర్ చేశాను వీడియోలో, అంటే చీర షేర్ చేశాను. సో ఇదేంటంటే చందేరి పట్టు. ఇది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. లైక్ చీరలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తే అయితే నాకు ఈ రెడ్ కలర్ చాలా బాగా నచ్చిందండి. సో చూస్తున్నారు కదా, ఇలా లైన్స్ లైన్స్ వచ్చాయి. ఇది నేను ఎప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం ముందు తీసుకున్నాను. ఈ చీరనే నా అమ్మవారికి మనం వాయనంలాగా పెడతాం కదా, సో ఇదే పెట్టాను అనమాట. ఇంకా బ్లౌజ్ ఇప్పటికైతే వీలైందండి కుట్టించుకోవడానికి. సో మనకి చీర అంతా అయితే ఇలా వస్తుంది, రెడ్ కలర్. మనకి పైన అయితే ఇలా బార్డర్ అయితే వస్తుంది. చందేరి పట్టు కదా, మంచి సాఫ్ట్గా చాలా బాగుంది. అంటే మంచి సాఫ్ట్గా అయితే అనిపించింది. సో చీర అయితే ఇలా వస్తుంది. అండ్ రెడ్ కలర్ కదా, సో సూపర్ డార్లింగ్ అనిపిస్తుంది మనకు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కట్టుకుంటే. అండ్ మనకి బార్డర్ వచ్చేటప్పటికైతే ఇలా వస్తుందండి, మంచి జరీ బార్డర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి ఏంటంటే మనకి సేమ్ ఇదే రెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో చీర అయితే అబ్బా సూపర్ ఉంది. సో ఇది నేను దసరాకు కట్టుకుందాము అని అయితే అనుకుంటున్నాను. సో అదనమాట. సో ఇదైతే చీర అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత అంటే ఇది 12,000 అండి. కాకపోతే ఏంటి అంటే ఆఫర్లో లైక్ మన తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు 9,000కి అయితే వచ్చింది. ఇదేంటంటే ప్యూర్ జరీ పట్టు ఉంటుంది కదా, చందేరి పట్టు అంటారు కదా, సో అదనమాట లైన్స్లో. సో ఇలా రెడ్లో అయితే లేదు, దట్టు పట్టు చీర అసలు లేదనమాట. సో అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీని బ్లౌజ్ ఏంటంటే సేమ్ మనకి రెడ్ అదే మెటీరియల్లో వచ్చింది. సో నేను దానికి ఏంటంటే జస్ట్ లైట్గా అయితే వర్క్ చేయించాను. ఈ మధ్య వర్క్ కూడా అంత ట్రెండ్ కాదు కదండి. సో ఇంకా ఏదో సింపుల్గా ఇలా మిర్రర్ వర్క్ అయితే చేయించాను. సో మనకైతే ఇలా వస్తుంది, ఇలా మిర్రర్స్ అనమాట, చిన్న మిర్రర్స్, ఒక 2 layers, దానిపైన దాని చుట్టూ గొలుసు కుట్టు అని అలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ ఏంటంటే 3/4 పెట్టించాను. సో మనకి హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే వస్తుంది మిర్రర్స్. సో ఇది బేసిక్ బ్లౌజ్ లాగానే ముందు ఇలా బటన్స్ వచ్చేసి అయితే ఉన్నాయి. ఇది వర్క్కి, ఈ మిర్రర్ వర్క్కి అయితే నాకు 1,500 తీసుకున్నారండి. బ్లౌజ్కి అయితే మనకి 600 అనమాట బ్లౌజ్కి. సో ఇది అనమాట రెడ్ చీర. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో జస్ట్ వెయిటింగ్ టు స్టైల్ దిస్ శారీ అనమాట, ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అన్నట్టుగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ చీర. నేను ఆల్రెడీ కట్టేశాను బతుకమ్మకి. సో ఇది కూడా చందేరి చీర అనమాట. ఇవి 2 నేను చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒక అతని చీరలు అతను వస్తే అక్కడైతే తీసుకున్నానండి.
సో ఇది కూడా బాగుంది, కట్టుకుంటే కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో ఇది అయితే మొత్తం ఇలా గ్రీన్కి ఏంటంటే మనకి చిన్న చిన్న బూటీస్ వస్తాయి, పైన బార్డర్ చిన్న బార్డర్ వస్తుందండి. ఇది ఆల్రెడీ కట్టుకున్నాను, సో ప్లీజ్ ఇగ్నోర్, ఇది మళ్ళీ ఐరన్ చేయలేదు అనమాట, అందుకని ఇలా ఉంది. సో ఇలా అయితే వస్తుంది చీర మొత్తము. అండ్ మనకి కొంగు పాటుకు వచ్చేటప్పటికైతే ఇలా వస్తుంది అనమాట, మంచి జరీ బార్డర్. ఇది కూడా చందేరియే, కాకపోతే ఇందాక శారీ చూసారు కదా అది 9000. ఇది ఎంత అంటే ఇది యాక్చువల్గా 5000 చెప్పాడు, ఫైనల్గా నాకు 4000కి అయితే వచ్చిందనమాట. సో ఇలా ఈ గ్రీన్లో కూడా నాకు అస్సలు చీరలు లేవు, ఇది బాటిల్ గ్రీన్ అంటారు కదా, సో ఈ దాని మీద కూడా లేవు అనమాట. సో అలా అని చెప్పి అయితే ఇంక ఈ చీర కూడా తీసుకున్నాను. సో దీని మీదకి ఏంటంటే మంచి ముత్యాల మాల, నా లక్ష్మీ లాకెట్ పెట్టాను. అండ్ ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం గోల్డ్లో పెట్టాను అనమాట, లక్ష్మీమాతవి అది లాకెట్ గోల్డ్ కాబట్టి గోల్డ్లో పెట్టాను. నేను మీకు పక్కన ఫోటో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 3000 అనమాట. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చాయి. కావాలంటే మనం గోల్డ్ బ్లౌజ్తో కూడా పే చేయొచ్చు, కాకపోతే దీంట్లో ఉన్న బ్లౌజే మంచిగా వచ్చింది. సో ఇంకా నేను అదే స్టిచ్ చేపించేసాను. సింపుల్ ఇలా నెక్, బ్రాడ్ నెక్ పెట్టించాను. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 అండి. ఇది బార్డర్ వస్తుంది కదా చీరది, సో అట్లా మనకి ఫ్రంట్ బటన్స్ అనమాట. సో సింపుల్గా కుట్టించాను, ఏమి ఎక్కువ ఏమంటారు ఆర్బాటాలు ఏం లేకుండా సింపుల్గా కుట్టించాను అనమాట. ఈ మధ్య వర్క్ కూడా అసలు వేయట్లేదు కదండి ఎక్కువ, సో అట్లా అని చెప్పి ఇది బ్లౌజ్ అయితే బాగుంది దానికి. అండ్ ఇది ఏంటంటే క్వార్టర్ స్లీవ్స్ ఎందుకు పెట్టించానంటే మనకి ఇలా బార్డర్ ఉంది కదా, సో అలా చీరకి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అలా క్వార్టర్ స్లీవ్స్ అయితే పెట్టించానండి. ఇది కూడా సేమ్ 600 అనమాట మనకి స్టిచ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్పుల్. సో ఈ పర్పుల్ చీర ఏంటి అంటే మొన్న మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళాను కదా, ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. సో అక్కడైతే తీసుకున్నాను. ఇది ఇంకా కొత్త చీర, లైక్ ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు కదా, ఇట్స్ 4000 అని ఉంది ఇక్కడ. అంటే 4000కి 2 శారీస్, అంటే మనకి 2000కి ఒక చీర పడుతుంది. సో ఈ మధ్య జంగల్ థీమ్ అంటున్నారు కదా, అది బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో అలా కనిపిస్తేను ఒకటి తీసుకుందామని అయితే తీసుకున్నాను. సో మనకి చీర అంతా ఇలా జంగల్ థీమ్ వస్తుందండి, అంటే ఒక దాంట్లో డీర్, ఒక దాంట్లో ప్యారెట్, ఒక దాంట్లో బర్డ్స్, అలా మొత్తం ఇలా జంగల్ థీమ్ అయితే వస్తుంది. బార్డర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది, చిన్న బార్డరే వస్తుంది అనమాట. మొత్తం చీర అంతా ఇలా వస్తుంది అనమాట, చాలా బాగుంది ఇది కూడా. అండ్ టైగర్, ఒక స్వాన్, ఎలిఫెంట్స్, డీర్స్ అలా అయితే ఉంది. సో ఇట్స్ జంగల్ థీమ్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చారనమాట, మనకి చిన్న చిన్న బూటీస్ వస్తాయి. సో ఇలా అయితే ఉంది బ్లౌజ్. అండ్ ఇక్కడ చిన్న బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్కి, సేమ్ అది పైథానీ బార్డర్ లాగా అయితే వచ్చింది. అండ్ కొంగు పార్ట్ వచ్చేటప్పటికి అయితే ఇలా వస్తుందండి. సో దిస్ ఇస్ ద కొంగు పార్ట్. బాగుంది చీర. అంటే దీనికి ఏంటంటే నేను యాక్చువల్ కాంట్రాస్ట్ పేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా పర్పుల్ బ్లౌజ్ కన్నా దీనిపైనకి ఇలా ఎల్లో కానీ గ్రీన్ కానీ అలా పేర్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. సో అందుకనే దీనికి ఏంటంటే ఎల్లో బ్లౌజ్ అయితే పేర్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న పర్పుల్ శారీ మీద ఎల్లో బ్లౌజ్ అయితే ఉందన్నమాట. సో అదైతే దీనికి మంచి సూట్ అయిపోతుంది అనిపించింది. సో అట్లా అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2000 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికి మాంగళ్య షాపింగ్ మాల్ ఎట్సెట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడైతే తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ. సో ఈ రాయల్ బ్లూ శారీ ఏంటంటే ఇట్స్ నెల్లూరు సిల్క్ శారీస్ అంటున్నారు కదా, సో ఈ మధ్య ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయని చెప్పి ఇదైతే తీసుకున్నాను. సో ఇలా అంటే పర్పుల్ రాయల్ బ్లూ, దానికి రెడ్ కలర్ కలంకారీ బార్డర్. ఈ శారీ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉందండి, చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఇట్లా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, అట్లాంటిది అనమాట. సో దిస్ ఈస్ ద కొంగు పార్ట్ అండి. మొత్తం కొంగు పార్ట్ అంతా ఇలా బ్లూ ఇట్లా ఎలిఫెంట్స్ లాగా వచ్చినాయి అనమాట. అండ్ మనకి చీర అంతా ఏమో ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది చీర. ఎలిఫెంట్స్ వచ్చేసి పైన అయితే మనకి బార్డర్, ఇక్కడ చిన్న గోల్డ్ బార్డర్ కూడా వచ్చింది. ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నానండి. సో ఈ చీర దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1899 రూపీస్ అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఒకవేళ ఎక్కడ తీసుకున్నానని కనిపిస్తే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. 1899కి ఈ చీర చాలా బాగుంది.
కంఫర్టబుల్ కూడా అనిపించింది అనమాట. సో అలా అని చెప్పి తీసుకున్నాను. దీంట్లో ఇంకా బ్లాక్ రెడ్ థీమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో దానికన్నా ఇది ఇంకా బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అ బ్లౌజ్. ఇదేంటంటే మంచి ఇట్లా కాలర్ నెక్ అయితే పెట్టించాను. సో కాలర్ నెక్ పెట్టించి మొత్తం ఇలా వీ లాగా వచ్చేసి మనకి ఇక్కడైతే బటన్స్ అయితే ముందుకే ఉన్నాయన్నమాట. సో వీ నెక్ అయితే మంచిగా కనిపిస్తుంది. ఈ మధ్య బాగా ట్రెండ్ కూడా కదా అని చెప్పేసి వీ నెక్లో అయితే కుట్టించాను. సూపర్ ఉందండి బ్లౌజ్. మీకు ఫోటో అయితే అటాచ్ చేస్తాను పక్కన చూడండి. అండ్ హ్యాండ్స్ ఏంటంటే అన్నిటికీ ఫుల్ స్లీవ్స్ అవుతున్నాయి కదా అని దీనికైతే మనం అంటే చిన్న స్లీవ్స్ అయితే పెట్టించాను. అండ్ వెనకాల ఇలా హై నెక్ కాబట్టి సో ఇలా అయితే వస్తుంది అనమాట బ్లౌజ్. సూపర్ ఉంది అసలు బ్లౌజ్. సో ఇంక ఈ బ్లౌజ్ మనం వేరే మార్టిక్ మీద పేర్ చేసుకోవచ్చు. అంటే వేరే ఉంటాయి కదా లైక్ కలంకారీ శారీస్, వాటి మీద కూడా పే చేయొచ్చు. యాక్చువల్లీ ఇందాక చూసారు ఎల్లో చీర, సో దాని మీద కూడా అదే అనుకున్నాను. కాకపోతే చూడాలి మ్యాచ్ అవుతుందా లేదా అని. ఇది ఒక కలర్ అదొక కలర్ ఉన్నట్టుగా అయితే నాకు అనిపించిందండి. సో అట్లా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆరెంజ్ శారీ. దిస్ ఈజ్ ఫ్రమ్ అమెజాన్. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 18,000 లోపలే ఉన్నట్టుంది. 800 సంథింగ్ ఉన్నట్టుందండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో ఇది మంచి హ్యాండ్లూమ్ శారీ అన్నమాట. సో ఆరెంజ్లో మనకి హ్యాండ్లూమ్ శారీస్ లేవు అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై అనుష్క ఉంది కదా. సో తను బాగా కట్టింది మందార సాంగ్ ఉంటుంది కదా. సో దాంట్లో అయితే ఫుల్ ఇలా హ్యాండ్లూమ్ శారీస్ ఫుల్ బ్లౌజ్ అయితే వేసింది కదా. సో అలా ఇన్స్పైర్ అయ్యేసి తీసుకున్నాను. కలర్ కొంచెం ఆరెంజ్ ఎట్లుంటుందో కానీ వేస్తే బాగానే ఉంటుంది. సో మనకి ఇలా అయితే వస్తుందండి చీర అంతా. ఆరెంజ్కి ఇలా చిన్న బూటీస్ లైక్ ఇక్కడ ఏంటంటే ఎల్లో అండ్ రెడ్ బూటీస్. బార్డర్ అయితే ఇదనమాట, గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది. సో చీర ఇలా వస్తుంది అనమాట. సూపర్ ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా ఇలా వేసుకుంటే కూడా ఇట్ లుక్స్ లైక్ బాగుంటుంది. సో ఇలాంటి చీరలు వేసుకొని దీనికి బ్లాక్ మెటల్ ఉంటుంది కదా. సో బ్లాక్ మెటల్ మనం వేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు పార్ట్ అండి. సో పళ్ళు పార్ట్ మంచి ఇలా పింక్ కలర్లో అయితే వచ్చింది. అండ్ ఆల్రెడీ ఇవి టాజిల్స్ అయితే వేసేసి ఉన్నాయి. సో మనకి ఇది పీకో వేయించే పని లేదు, జస్ట్ ఫాల్ వేసేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఆఫ్ కోర్స్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవాలి. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఆరెంజ్ శారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కుట్టించాను నేను. జస్ట్ సింపుల్గా షార్ట్ స్లీవ్స్ పెట్టించాను. అంటే అన్నీ లాంగ్ పెట్టించేటప్పటికి కొంచెం చిరాకు అనిపిస్తుంది, అందుకని ఇదైతే షార్ట్ పెట్టించాను. సో ఇలా షార్ట్ స్లీవ్స్ కొంచెం బ్యాక్ డీప్ అండ్ ముందు ఇలా కట్ వచ్చిన బ్లౌజ్ అనమాట. సో ఇలా అయితే వస్తుంది. ఇది మెటీరియల్ చాలా బాగుందండి. అంటే హ్యాండ్లూమ్ శారీస్ కదా, చాలా సూపర్ ఉంది మెటీరియల్ అయితే. సో ఇలాంటి శారీస్ ఏంటంటే మనం మంచిగా డే అంతా క్యారీ చేసినా కూడా ఇరిటేటింగ్ అనిపించదు అనమాట. సో అలా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కలర్ ఈజ్ పింక్ కలర్. ఇది వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా మహాకాళి టెంపుల్ దగ్గర ఆ ఎల్లో శారీ, ఈ పింక్ శారీ అయితే అక్కడే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 1000 రూపీసే ఉందండి, ఎక్కువ లేదు. సో ఫుల్ ఓ పట్టు అని కాదు, సెమీ పట్టు అలా ఉంటుంది కదా. సో అలా అని చెప్పి కొంచెం పింక్ కలర్లో సో ఇలా అయితే వస్తుంది. కొంచెం పింక్ డార్లింగ్ ఉంది. అయితే మనం నైట్ ఫంక్షన్స్కి వాటికి కట్టుకుంటే బాగానే అనిపించింది. సో దిస్ ఇస్ ద శారీ అండి. మొత్తం ఇలా పింక్, దానికి ఇలా బార్డర్ అయితే వచ్చింది అనమాట. మనకి పైన కింద సేమ్ బార్డర్. ఫస్ట్ చీర ఏంటంటే ఇలా వస్తుంది కదా కొంచెం పార్ట్, దాని తర్వాత అయితే ఇంక ఇలా వస్తుంది బార్డర్. సో పైన చిన్న బార్డర్ వచ్చింది, ఇక్కడ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట పైన దాంతో కంపేర్ చేస్తే. సో ఇది కూడా మెటీరియల్ చాలా బాగుంది, సిల్క్ మిక్స్డ్ అంటారు కదా. సో అలా ప్యూర్ సిల్క్ కాదు బట్ సిల్క్ మిక్స్డ్ అనమాట. అండ్ దీని కొంగు పాట వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి. సో కొంగు పాట చూస్తున్నారు కదా, మంచి జరీతో వచ్చిందనమాట. సో పింక్ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద లుక్. సో ఇది వేసేసుకొని మంచిగా ఇట్లా హారం ఏదన్నా వేసుకుంటే స్టైల్ చేసి అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే కొంచెం ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, ఇది బార్డర్ ఉంది కదా అని. సో ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించి జస్ట్ సింపుల్ బ్లౌజ్ అలా పెట్టించేసానండి. వెనకాల ముందు బటన్స్ అనమాట. సింపుల్ మెటీరియల్ చాలా బాగుంది, అంటే మంచి సాఫ్ట్గా ఉందన్నమాట. సో అలా వేసేసుకొని మనం స్టైల్ చేసేయచ్చు. ఈ నవరాత్రులలో ఈ చీరలన్నిటినీ కట్టాలి ఒక్కసారి అన్న, అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడైనా కట్టాలి. కట్టేసి ఓకే అని హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అలా ఫీల్ అవ్వాలన్నమాట. సో
సో నెక్స్ట్ వన్ ఈస్ వైట్. ఇది నేను మీషోలో తెప్పించాను. దీని ప్రైస్ అరౌండ్ 500 600 ఉంది. ఈ మధ్య చాలామంది యూజ్ చేసిన అంటే చూపిస్తున్న శారీస్ బాందిని ప్రింట్ అనమాట. సో బాందినీలో మంచిగా వైట్కి ఇలా పింక్ బార్డర్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా వైట్కి పింక్ బార్డర్. సో అలా అని చెప్పి తీసుకున్నాను. దీనికైతే బ్లౌజ్ కుట్టించా అనుకోవట్లేదు. ఏంటంటే దీనికి ఇది ఒకసారి కట్టేసి డ్రెస్ ఏమైనా కుట్టిద్దాము అని అయితే అనుకుంటున్నాను. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారు. ఈ మధ్య కట్ వర్క్ బాగా ట్రెండ్ కదా, సో ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది. దానికి ఇలా ఫాయిల్ మిరర్స్ ఉంటాయి కదా, ఫాయిల్ మిరర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని కొంగు పాట వచ్చేటప్పటికి మనకి ఇది వస్తుందండి, కొంగు పాటు పింక్. సో ఇది లెహంగాస్కి వాటికి పెడితే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి నేను దీన్ని ఒక్కసారి కట్టేసి లెహంగా కుట్టించుకుందాము అని అయితే అనుకుంటున్నాను. అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఈవెన్ లెహంగా అయినా లేదు ఫ్రాక్ అయినా కూడా కుట్టించుకోవద్దు, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వైట్ పింక్ కదా, కాంబో చాలా సూపర్గా ఉంటుంది. సో అలా అని చెప్పేసి నెక్స్ట్ ఈ చీర. ఇంకా దీనికి అయితే బ్లౌజ్ కుట్టించలేదు, కాకపోతే మన దగ్గర ఉంటాయి కదా బ్లౌజెస్, సో వాటిలో ఏదో ఒకటి పే చేసేద్దాము అని అయితే ఫిక్స్ అయ్యాను. సో 8 కలర్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వన్ ఈస్ గ్రే కలర్. ఇది అమెజాన్లో తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి జస్ట్ 295 రూపీస్ అండి. గ్రే జనరల్గా మనం ప్రిఫర్ చేయం కదా, కాకపోతే నా దగ్గర ఒక పట్టు శారీ ఏదో ఉన్నట్టుంది, సెమీ పట్టు శారీ లాగా. అండ్ ఇంకా ఒకటి చూద్దాము ఇది ఎలా ఉంటుందని చెప్పితే తెప్పించాను. సో దిస్ ఈజ్ ద శారీ, గ్రే కలర్. ఇది కూడా సేమ్ అలాగే ఒకసారి కట్టేసి తర్వాత డ్రెస్ కుట్టించుకోవచ్చు. అండ్ మనకి ఇలా బార్డర్ అయితే ఇలా బ్లాక్ గ్రే బార్డరే వచ్చింది యాక్చువల్లీ, బ్లాక్ కూడా. సో ఇలా అయితే కొంగు పాట వరకు అయితే వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే వైట్ కలర్ బ్లౌజ్తో పేర్ చేయొచ్చు, లేదు బ్లాక్ కలర్ బ్లౌజ్తో పేర్ చేయొచ్చు. సో వైట్ అండ్ బ్లాక్ ఇవి రెండిట్లలో ఏదైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే వి కాంట్ యూజ్ ఇట్ అని అయితే నాకు అనిపించింది. కొంచెం ఇలా స్టిఫ్గా ఉంది. అంటే 295 రూపీస్ చీర అంటే యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎలా ఉంటుంది అని. సో అలా అని చెప్పేసి దీనికైతే మంచి బ్లౌజ్ అయితే లేదు. సో మేబీ మన వైట్ అన్న బ్లాక్ అన్న వేసుకున్నా చాలా బాగుంటుంది. సో అవే అనమాట నా 9 శారీస్. ఇంకా అన్నీ తీసి ఇక్కడ వేసాను, మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి. సో మీకు ఎలా నచ్చినాయి ఈ శారీస్? నేనైతే కొన్ని ట్రై చేసిన ఫొటోస్ అయితే పక్కన యాడ్ చేశాను. లేదు అంటే పండగకి అప్పటికి కట్టుకుందామని కదా, సో అలా అని చెప్పేసి షార్ట్స్లో అయితే యాడ్ చేస్తానండి ఫొటోస్. నేను దిగినవి అంటే గుడికి వెళ్ళినప్పుడు అలా తీసుకున్నవి అయితే అటాచ్ చేస్తాను. అండ్ దీనికి ఒక్కో రకంగా స్టైల్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. సో హౌ ఫార్ ఐ విల్ డూ అనేది అయితే చూడాలి. మీకు శారీస్ నచ్చాయా? నచ్చితే ఏ శారీ నచ్చిందని నా కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోద్దు. అండ్ ఇంకోటి నవరాత్రిలో కొన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి. సో ఆ అవుట్ఫిట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే కిడ్స్కి కానీ మనకు కానీ గర్భా వెళ్ళడానికి వెళ్తారు కదా, సో ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో వీడియోలో అయితే మేము ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ అండి. బాయ్.